హాయ్ ఫ్రెండ్స్. హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైంది కదా కుకింగ్ వీడియోస్ పెట్టి. అయితే ఈరోజు 2 వంటకాలతో మీ ముందుకొస్తాను. పాలక్ పాలక్ ఆమ్లెట్ అండ్ క్యాప్సికమ్ ఆమ్లెట్. ఈ 2 కూడా పిల్లలకి చాలా హెల్తీ కదా! అందుకని మీ ముందుకొస్తాననమాట. మీకు కూడా ఉపయోగపడుతదేమో అనేసి. ప్రాసెస్‌లోకెళ్ళిపోదామా? పాలక్ అంటే 4 గాని, 5 గాని తీసుకోవచ్చు. నేనైతే 4 తీసుకున్నాను. ఉల్లిపాయలేమో 2, పచ్చిమిరపకాయలేమో 2, ఎగ్స్ ఏమో 4, క్యాప్సికమ్ 1. ఉప్పు, కారం, పసుపు ఇంకంతే. మసాలాలేమి ఎయట్లేదు ఫ్రెండ్స్. సింపుల్‌గా, ఈజీగా చేసేస్తున్నాననమాట. వచ్చేయండి. తీసుకోవాలి ఫ్రెండ్స్. లో లోపల గడ్డి గట్ట ఉంటది కదా! తీసుకొని ఇలా తొడాలు ఒకటే కట్ చేసి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకుంటే మన ఆమ్లెట్ కదా! పిల్లలకు కూడా కనిపించదనమాట. ఇలాగా కట్ చేసుకోవాలండి. పిల్లలకు కూడా కనిపించదంటే మీనింగ్ ఏంటంటే లోపల ఆకుకూర ఏసినా వాళ్ళకి తెలియకూడదనమాట. తెలియకుంటే వాళ్ళకి ప్రోటీన్ ఇవ్వాలి వాళ్ళ బాడీకి. వాళ్ళ కడుపు నింపాలి. ఎట్ ఎ టైమ్ 2 కూడా అయిపోతాయన్నమాట. అండ్ పాలకూరలో చాలా విటమిన్స్ ఉంటాయి కదా! ఆకుకూరలన్నిటిలో పాలకూరలో చాలా విటమిన్స్ ఉంటాయి. కిడ్నీలో రాళ్ళున్న వాళ్ళకి టమాటీలేసుకొని తినకూడదు. కానీ మిగతాదంతా పర్వాలేదు. త్రీ ఫోర్ టైమ్స్ కడగాలి ఫ్రెండ్స్. చిన్న ఇసుకరేణులు ఉంటాయి. బాగా కడుక్కోవాలి ఆకుకూరలు. ఇప్పుడు పాలకూర బాగా 3-4 టైమ్స్ కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడేమో ఉల్లిపాయలు బాగా చిన్నవన్నమాట. చాలా టేస్ట్ ఉంటుంది. చాలా చిన్నగా కట్ చేస్తే ఏమీ లేదు ఫ్రెండ్స్. మసాలాలు ఎక్కువ వేసుకోక్కర్లేదు. మన చేతిలోనే ఉంటుంది. చిన్నగా కట్ చేసుకొని స్లో ఫ్లేమ్‌లో ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. అందరూ అంటారు మీ చేతిలో ఏదో మారిందండి. ఏ కూరైనా సింపుల్‌గా చేసేస్తే చాలా బాగుంటది అనేసి. ఏమి లేదు, చిన్న చిట్కాలు ఉపయోగిస్తే సరిపోద్ది. కోసం రెడీగా ఉంచుకున్నాం కదా! ఇప్పుడు ఎగ్స్ అన్నమాట. 4 ఎగ్స్ ఫ్రెండ్స్. సాల్ట్, కారం, దానితో కొంచెం పసుపు. అంతా ఇలాగా కొట్టేసుకున్న తర్వాత ఎక్కడ ఒక ప్రాసెస్ ఉంది ఫ్రెండ్స్. అందరు ఇలా కలిపేసేస్తారు. అలా వేయకూడదు. స్టవ్ ఆన్ చేసుకొని అలా పెట్టుకొని ఒక స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇవన్నీ వేపాలి. కొంచెం దోరగా వేపిన తర్వాత అందులో వేయాలి. తీసుకొని కళాయి పెట్టుకొని స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ వద్దు. ఓన్లీ చిన్నది లైట్గా అలా వేసుకో. నూనె కొంచెం వేడైన తర్వాత పాలక్ వేస్తుంది. పెట్టకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే దీంట్లో ఉన్న ప్రోటీన్స్ అన్ని పోతాయి. ఓన్లీ ఇలా చిన్న దోరగా వేపుకుందాం అంతే. లైట్గా వేపుకున్న తర్వాత మందులు వేసుకుందాం. ఉల్లిపాయలు కూడా వేపుకుందాం. ఇప్పుడు తీసుకుందాం. అవి కూడా లైట్గా వేపేసుకుందాం.
చాలు. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం దోరగా వేగిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి కూడా తీసేసుకుందాం. ఇప్పుడు వేపుకున్నాం కదా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు, అవి ఇందాక గుడ్లలోకి వేసేసుకుందాం. మిశ్రమంలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అండ్ పాలకూర. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మన పాలక్ ఎగ్ వేసుకుందాం. ఇప్పుడైతే పసుపు ఇలా నెమ్మదిగా వేసుకోవచ్చు. మొక్కలు చూడండి అనుకో, మొక్కలు ఎందుకు పనికి రాదండి. బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది పని. టేస్ట్ చూడకుండానే చెప్పగలరు, చాలా బాగుంటుంది. అయిపోయింది ఫ్రెండ్స్. దగ్గర చూపించు. గ్రీన్ గా చాలా బాగుంది ఫ్రెండ్స్. టేస్ట్ చెప్తాను. ఎంత బాగుందో ఫ్రెండ్స్, మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి. చాలా మంది అసలు పాలకూర వేసినట్టే లేదు, చాలా బాగుంది ఫ్రెండ్స్. అన్నీ సరిపోయి, ఉప్పు కారం అన్ని పసుపు అన్నీ సరిపోయి. ఆకుకూర కూడా చాలా బాగుంది. ఇంకోటి కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను. క్యాప్సికమ్ ఎగ్ ఆమ్లెట్ అనమాట. దానికోసం క్యాప్సికమ్ ఒకటి తీసుకున్నాను, కట్ చేస్తున్నాను. మాకంటే పిల్లలు క్యాప్సికమ్ తినట్లేదు ఫ్రెండ్స్. ఇలాగా చేసి పెడితే తింటారేమో అని చేస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒక క్యాప్సికమ్ కోస్తున్నాం కదా, వేసేసుకోండి. ఇలా కలిపేసుకుందాం. టేస్ట్ చేస్తున్నాను క్యాప్సికమ్ ఆమ్లెట్. ఎంత బాగుందో ఫ్రెండ్స్. రెండు కూడా పాలక్ ఆమ్లెట్ అండ్ క్యాప్సికమ్ ఆమ్లెట్ చాలా బాగున్నాయి. చాలా అన్ని కరెక్ట్గా సరిపోయాయి అనమాట. ఉప్పు కారం పసుపులు అన్నీ. మీరు కూడా ట్రై చేయండి, కమెంట్ చేయండి ఎలా ఉన్నదండి. వీడియో కనుక నచ్చినట్టయితే ఫ్రెండ్స్ రాము బండ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి.